హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. బర్డ్ ఫ్లూ మళ్ళీ వణికిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ఏకంగా 1500కు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో కాకులు చనిపోయేటప్పుడు దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఎక్కువ సంఖ్యలో అవి చనిపోవడంతో ఇది అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని చనిపోయిన కాకుల్ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కి పంపారు. ఈ కాకుల్ని పరీక్షించగా వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై అధికారులు షాక్ అయ్యారు. దీంతో నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ఆందోళన మొదలైంది. వాస్తవానికి ఈ ఫ్లూ జనవరిలోనే వచ్చింది. దీని ప్రభావం వల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా చెన్నైలో అనేక ప్రాంతాల్లో 1500కు పైగా కాకులు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నైలో మెట్రోపాలిటన్ కార్పొరేషన్ పశుపాలన శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. కాకులు చనిపోయిన ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్, బలమైన డిస్ఇన్ఫెక్టెంట్లు చల్లుతున్నారు. అంతేకాదు చనిపోయిన పక్షులు 8 నుంచి 10 అడుగుల లోతులో సున్నం వేసి పూడ్చేస్తున్నారు. అలా నగరంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పౌల్ట్రీ ఫారాలపై నిఘా పెంచారు. మరోవైపు డిఎంకే ప్రభుత్వం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి దగ్గర చనిపోయిన పక్షుల్ని కనిపిస్తే చేతితో తాకొద్దని, పిల్లలు దూరంగా ఉంచాలని తెలిపింది. పక్షులు చనిపోతున్నట్లు ఎక్కడైనా కనిపిస్తే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. పక్షులు ఉండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలని సూచించింది. చికెన్, గుడ్డు తినేవాళ్ళు పూర్తిగా ఉడికించి తినాలి. మాంసం శుభ్రం చేసేటప్పుడు చేతులు, గ్లౌజులు వాడాలని చెప్పింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.